ఓకే సైడ్ ఎందుకు ఇన్ని ఫార్మాలిటీ ఓకే ఫోన్ మాట్లాడకుండా ప్రపంచ వికలాంగ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా పేరు ఎం వెంకటేశ్వర్లు కాశీనాయన మండలము ఉన్నాను. నా పేరు వెంకటేశ్వర్లు ఎంఎస్సి రెగ్యులర్ బిఈడి బిఎల్. ఈ 6,50,000 దాదాపుగా కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళము, పోలియో వచ్చిన వాళ్ళము, యాక్సిడెంట్ అయిన వాళ్ళము, చెట్టు నుంచి కింద పడిన వాళ్ళము, ఇంటి నుంచి కింద పడిన వాళ్ళము చేసి నిరుద్యోగమైనటువంటి చదువుకున్నటువంటి వికలాంగులకు మన చైర్మన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు గారు అలాగే నారాయణ స్వామి గారు దీన్ని మన సీఎం తీసుకువెళ్ళి వారి తరాల మన దివ్యాంగులైనటువంటి భౌతిక వికలాంగులకు రోస్టర్ పాయింట్ విషయంలో ఇది ఒకటి సహకరించగలండి. ఇప్పటికైనా గొప్పగా చెప్పుకుంటే ఇంకా మంచి చేస్తారు. మనకి ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు, మనకు మంచి చేసేవాడిని మనం ఎప్పటికీ దైవ సమానం కొలుస్తూ ఉండాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ఇంటి ముందుకు వచ్చి 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయలు ఇస్తున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనకు కనిపించే దేవుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజమే కదా? ఏమా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు మనం ఒక 1,000 రూపాయలు అడిగితే నీకెందుకు, నీకు అవసరమా అని హేళనగా మాట్లాడతారు లేదా? అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మన పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళకు 3,000 కాదు 6,000 ఇవ్వాలి, ఎవరైతే డ్యాన్స్ బాధపడుతుంటారో వాళ్ళకి 10,000 ఇవ్వాలి. ఇప్పుడే ఆ తల్లి చూపించింది 15,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసి. నిజమేనా? అలాంటి బిడ్డలకి ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో ఆ అమ్మాయిని తల్లి చూసుకోవాలి, ఏ పని చేయలేదు, అందుకోసం ఈ పెన్షన్ పెట్టింది. అటువంటిది కొంతమంది నగేని తీసుకుంటున్నారు. చైతన్యారెడ్డి గారు చాలామంది 1,00,000 పెన్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇందాకే చెప్పాను మీకు, పులివెందుల్లోనే 7,000 పైన నకిలీల పెన్షన్లు ఉన్నాయి. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు భగవంతుడు నాకు పోలియో వ్యాధి వల్ల ఈ విధంగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నేను నా నడకు వస్తుందా? అటువంటిది వాడు కాళ్ళు బాగుండి, చేతులు బాగుండి, కళ్ళుండి, చెవులుండి, భగవంతుడి ఇచ్చినటువంటి నోరుని కూడా వాళ్ళు కొంతమంది మేము మోగవాళ్ళం, మేము దివ్యాంగులం, మానసిక దివ్యాంగులం అని పెట్టుకుంటున్నారే. ఏమయ్యా మీరు మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు దయచేసి ఇలాంటి దివ్యాంగుల ఉసురు మీరు పోసుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మందకృష్ణ గారు మేము ఎందుకోసం కష్టపడ్డాం? ఎందుకోసం? నకిలీకి పెన్షన్ ఇవ్వడానికి కాదు,
మీ జీవితాన్ని బాగు చేయాలని చెప్పేసి 3,000 రూపాయలు సరిపోదని చెప్పేసి పెన్షన్ పెంచాం. చూశారు కదా గత ప్రభుత్వం ₹1 మీకు పెంచిందా? ఎంత లేదు, మోసం చేసింది మనం దివ్యాంగుల్ని. దివ్యాంగులంటే కనీసం మనం జరుపుకునే పండుగ కూడా జరపల జగన్మోహన్ రెడ్డి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి జరిపిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మన పట్ల ఉన్న అభిమానంతో మొన్న 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పనులున్నా కూడా ఆయన మా వాళ్ళతోటి నేను పండుగ జరుపుకోవాలని చెప్పేసి 7 వరాలు ఇంద్రధనుస్సు ఆయన స్వతహా ప్రకటించారంటే అది దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి అభిమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు దేవుడు. ఈరోజు వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవం 3వ తేదీ అయినప్పటికీ ఇది నెలంతా కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకుంటూ వస్తున్నందుకు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు కోటేశ్వరరావు గారికి, అలాగే మా ఆప్తులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా మిత్రులు మా చైర్మన్ నారాయణ స్వామి గారికి, ఎందుకంటే పాదయాత్రలో మేము చాలాసార్లు కలిసి చాలా అంటే అతనికి ఉన్న ఇబ్బందులకి చాలా కష్టపడి తిరిగినప్పటికీ వీళ్ళేమి ఎక్కడికి పోయినా మీటింగులు పెట్టుకుంటే చాలు వాళ్ళని గుర్తిస్తారు. కానీ అన్న కూడా మొత్తం యువగల పాదయాత్ర అంతా కూడా తన వెహికల్లోనే పోతూ తిరుగుతూ ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందరినీ కలిసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులైన సంఘం తరఫున వీళ్ళందరినీ కూడా గౌరవించాలి. అలాగే మా చిన్న సుబ్బయ్య గారు, సుబ్బారావు గారు, మాతయ్య గారు, ఆంజనేయులు గారు, లలితమ్మ గారు, సుబ్బనరసారెడ్డి అన్న గారు, నాగరాజు గారు, అందరికీ పేరు పేరు ఎవరైనా పేరు మర్చిపోయింటే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. ఈ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ యొక్క హక్కులను, గౌరవాన్ని, సమాన అవకాశాల్ని గుర్తించే విధంగా అందరూ మాట్లాడుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఇది జరుపుకుంటా ఉన్నాం. ఆ గౌరవం విషయానికి వస్తే అన్న మీరేమైనా చేస్తే నెక్స్ట్ 29 ఎలక్షన్లో కూడా మేము మీకు చేస్తాము అని చెప్పేసి అని అన్నారు. నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 24 ఎలక్షన్ మా ఎలక్షన్ కూడా అవసరం లేనప్పటికి కూడా ఇంటింటికి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి సంబంధించిన సుబ్బయ్య వాళ్ళు అయితేనేమి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము అడగకపోయినా మేము ఎక్కడన్నా తిరుగుతున్నా వాళ్ళు మాకు తారసపడి వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని సైలెంట్గా మమ్మల్ని గెలిపించిన దాంట్లో మీ పాత్ర చాలా ఉందని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు మనకు ఈ వేదిక తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టం వర్ణాతీతం, మీకు ఏమైంది అన్నీ బాగున్నాయి కదా అని ఉన్నప్పటికి కూడా తెలియని వికలాంగత్వం చాలా ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ మాటలు పడుతూ ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ముందుకు పోవాలి. వాటన్నీ పడకుండా మీ హక్కుల్ని కాలరాయకుండా ముందుకు ఏదైనా పోరాటం వస్తే మా వంతు సహాయానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫేక్ పెన్షన్స్ గురించి మాట్లాడేంత వరకు ఈ నకిలీ పెన్షన్లు గత ప్రభుత్వంలో ఎంత తారాస్థాయికి చేరాయంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం రావు, వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు, వాళ్ళకి రావు. నకిలీ పెన్షన్లు అంటే నేను కూడా చూసిన మధ్య మాకు ఒకే ఇంట్లో 4 పెన్షన్లు వచ్చి ఒకే వాలంటీర్ ఇంట్లో 4 పెన్షన్ వదినకు వస్తుంది, అన్నకు వస్తుంది, అన్నీ బాగుండి నరాలు వీక్నెస్ రాపడం పెన్షన్ వచ్చి ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పోతే అర్హులైన వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల రూపంలో
ఒకటేసారి 3,000 నుంచి 6,000 రూపాయలు వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్ పెంచడం జరిగింది. ఎంత గొప్ప మనసు ఉంటే అలా చేయాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళందరికీ 15,000 రూపాయలు కూడా జరిగింది. దేశ చరిత్రలో కనీ వినే రీతిలో పెన్షన్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ యొక్క కష్టం, మీ యొక్క మాకేదైతే కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సపోర్ట్ని మర్చిపోకుండా 3వ తేదీన ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలు ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ మన నారాయణస్వామి గారు అన్ని వివరంగా చెప్పారు. టిట్కో హౌసెస్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు ఇప్పిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నారో వికలాంగులందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం చేపిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్లు ఒకవేళ ఎక్కడన్నా గెలవకపోతే కోఆప్షన్ మెంబర్లుగా కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. క్రీడాకారుల వల్ల కూడా ప్రత్యేక ప్రోత్సాహం, వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన క్రీడల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా అది కూడా చేస్తున్నారు. ఆర్థికంగా ఎదగడానికి ఏదైతే ఎస్టీ ఎస్సీలకు బీసీలకు లోన్లు ఏ విధంగా ఇస్తున్నారు, దివ్యాంగులకు కూడా అలా లోన్లు ఇవ్వడం కూడా పెడతా ఉన్నారు. దివ్యాంగుల భవనం కట్టిస్తూ ఉన్నారు. అలాగే చవటి వాళ్ళకు ఏదైతే ఇంతవరకు ఇంటర్ డిగ్రీకే దానికి పరిమితం చేసి ఇంటర్ వరకే ఉన్న దానికి డిగ్రీ కాలేజీకి వాళ్ళకు ఒక డిగ్రీ పరంగా ఒక సర్టిఫికేట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి బాపట్లలో ఆ కాలేజీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హక్కులని, వాళ్ళ యొక్క అవకాశాలను పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నారు ఎట్టి ప్రయత్నం. దానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రేమాభిమానాల్ని పక్కన పెట్టకుండా మేము ఎప్పుడు కూడా గుర్తించామని చెప్పడానికి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక మన సుబ్బయ్య గారు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి హౌస్ సైట్స్ గురించి. కానీ అది ఇంతకు ముందు ఎప్పుడో అలాట్ చేసిన దగ్గర ఏదో ఖాళీలో ఉన్నట్టు మనకు గుర్తు, కానీ అవి ఎక్కడ సరిగ్గా ప్రాపర్ అలాట్మెంట్ జరగలేదు. చెల్లోపల్లి ఇచ్చారు. చెల్లోపల్లిలో మన వైసీ ప్రభుత్వం వస్తానే మొత్తం దాదాపుగా 160-170 మంది మొత్తం తొలగించేసి, వికలాంగ తొలగించేసి అవి వైసీపీ వాళ్ళకి ఇచ్చినారు. అంటే ఏ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పించుకున్నారన్నది అవి మా వికలాంగులు కూడా క్యాన్సిల్ చేశారు. అవన్నీ తిరిగి ఇప్పుడు మళ్ళీ చెర్లోపల్లి ఎవరైతే దొంగగా ఎక్కించుకునేవి చాలా ఉన్నాయి, అనర్హులు అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక సర్వే జరుగుతూ ఉంది. అవన్నీ తొలగించి మళ్ళీ ఏవైతే మీ అందరూ అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సైట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తామని. అలాగే మనకు మోటార్ వెహికల్స్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ 10 మోటార్ సైకిల్స్ కాన్స్టిట్యున్సీకి అలాట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి సరిపోవు, ఖచ్చితంగా ముందు ఇంకా దీనికి ఎక్కువ ఫండ్ అలాట్ చేసి ఇంకొన్ని ఎక్కువ వెహికల్స్ వచ్చేలా కూడా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మా నాయకుల మీద. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అవకాశం ఉన్నా పేదలకు దివ్యాంగులకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు మేము సహాయం చేయాలన్న ఒక గట్టి పట్టుదల ఒకే ఒకరికి సాధ్యం. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎవరికి చేయగలరు, చేసి కూడా చూపిస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మేము చెప్పినవన్నీ చేస్తున్నాం, మీరు అడిగినవన్నీ కూడా, మీరు ఇప్పుడు అడిగినవన్నీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ మా దృష్టి తీసుకెళ్ళి, అలాగే మా యువ నాయకుడు ఉన్నారు లోకేష్ గారు, ఎక్కడికి పోయినా కూడా మాకు ముందు కనిపించేది మా నారాయణస్వామి గారు. ఎందుకంటే అత్యంత సన్నిహితుడు లోకేష్ గారికి. ఆయన పాదయాత్ర అంతా వెంబడి ఉండి యోగలాన్ని సక్సెస్ చేయడంలో ఒక ముఖ్య కారణుడు ఇతను కూడా. ఎందుకంటే వాలంటీర్ టీం ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇటుగా ఉండి వాళ్ళందరినీ కూడా నడిపించిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు తొందరగా మెసేజ్ మన కష్టాన్ని నాయకుల దగ్గరికి తీసుకుపోయే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా మీ కష్టాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి నిమిషము మీ హక్కులను కాపాడే విషయంగా పోరాడతామని చెప్పేసి, అవన్నిటి కూడా సహాయంగా ఉంటామని చెప్పేసి మరొకసారి